హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో మీరు అడిగినటువంటి టాపిక్ నేను చెప్పబోతున్నాను. చాలా మంది ఫినోటైపిక్ రేషియో ఎలా కనుగొవాలి, జీనోటైపిక్ రేషియో ఎలా కనుగొవాలి అని చెప్పేసి చాలా మంది కామెంట్ బాక్స్లో, అలాగే నేను లైవ్కి వచ్చినప్పుడు కూడా అడగడం జరిగింది. సో మీరు కోరిన టాపిక్ నేను ఈరోజు తీసుకోవడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. మోనో హైబ్రిడ్ క్రాస్. ఇది ఒక మెండల్ ఎక్స్పెరిమెంట్. మోనో హైబ్రిడ్ క్రాస్ అనేది మీకు జనరల్గా ఎస్ఐ క్వశ్చన్కి యూజ్ అవుతుంది. అలాగే 1 మార్క్‌లో ఒక టేబుల్ ఇచ్చి దీంట్లో ఫినోటైపిక్ రేషియో కనుగొనమంటాడు, లేదా జీనోటైపిక్ కనుగొనమంటాడు. సో దానికి కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా? మనం 2 ఎస్ఐలు చదువుకోవాలి. ఒకటి మోనో హైబ్రిడ్ క్రాస్ చదువుకోవాలి. ఇంకొకటి డై హైబ్రిడ్ క్రాస్ చదువుకోవాలి. ఈ 2 ఎక్స్పెరిమెంట్లు కూడా కండక్ట్ చేసిన వాళ్ళు ఎవరంటే గనక గ్రెగర్ మెండల్. ఓకేనా? ఇప్పుడు ప్రస్తుతానికి నేను మోనో హైబ్రిడ్ చెప్పబోతున్నాను. సమయాన్ని బట్టి డై హైబ్రిడ్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇక నేరుగా టాపిక్‌లోకి వెళ్ళే ముందు వీడియోని దయచేసి ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ ఇంకా చేసుకోకపోతే ఫస్ట్ టైం మన ఛానల్‌ని మీరు విజిట్ చేస్తున్నట్లయితే గనక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు సంబంధించి మీకు యూజ్‌ఫుల్ అయ్యే కంటెంట్ ఖచ్చితంగా మన ఛానల్‌లో ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఇంకా టాపిక్‌లోకి మనం వెళ్ళిపోదాం. మోనో హైబ్రిడ్ క్రాస్. ఈ మోనో హైబ్రిడ్ క్రాస్‌లో మనం ఓన్లీ సింగిల్ క్యారెక్టర్‌ని తీసుకుంటాం. ఓకే? సింగిల్ క్యారెక్టర్ తీసుకుంటాం. అందుకనే మోనో. మోనో అంటే ఒకటే అని అర్థం. ఈ మోనో హైబ్రిడ్ క్రాస్‌లో సింగిల్ క్యారెక్టర్‌ని తీసుకుంటాము. ఆ క్యారెక్టర్ ఏంటంటే గనక టాల్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఏంటి? టాల్ క్యారెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఒకసారి. ఎక్స్పెరిమెంట్‌ని ఎవరు చేశారు? మోనో హైబ్రిడ్ క్రాస్ ఎక్స్పెరిమెంట్‌ని గ్రెగర్ మెండల్ చేశారు. ఈయన ఏం చేశాడంటే ఒక 2 ప్లాంట్స్‌ని తీసుకొని వాటికి క్రాస్ పాలినేషన్ చేశాడు. ఏంటి ఆ ప్లాంట్స్ అంటే గనక ప్యూర్ టాల్ ప్లాంట్ ఒకటి, ప్యూర్ టాల్ ప్లాంట్ ఒకటి, ప్యూర్ షార్ట్ ప్లాంట్ ఒకటి. మనం షార్ట్ ప్లాంట్‌నే డ్వార్ఫ్ ప్లాంట్ అని కూడా అనొచ్చు. ఓకేనా? ఇప్పుడు ప్యూర్ టాల్ ప్లాంట్‌కి, ప్యూర్ షార్ట్ ప్లాంట్‌కి రెండింటికి కూడా క్రాస్ పాలినేషన్ చేశాడు. అయితే ప్యూర్ టాల్ ప్లాంట్‌లో ఏ విధమైనటువంటి అలెల్స్ ఉంటాయి అంటే గనక అలెల్స్ ఈస్ నథింగ్ బట్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ద జీన్. ఓకే. అందులో జీన్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే ఇప్పుడు ఈ ప్యూర్ టాల్ ప్లాంట్ అనేది షార్ట్‌గా ఉందా? లేదంటే టాల్‌గా ఉందా? అని చెప్పేవి ఏంటంటే గనక అలెల్స్. ఓకే. ఆ అలెల్స్ ఏముంటాయి ఇందులోని? 2 కూడా క్యాపిటల్ టీలు ఉంటాయి. ఇక్కడ ప్యూర్ షార్ట్ ప్లాంట్ కాబట్టి స్మాల్ టీలు ఉంటాయి 2 కూడా. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ పెయిర్ ఆఫ్ అలెల్స్ ఉన్నాయి. క్యాపిటల్ టీ. ఎక్కడో ఒక పెయిర్ ఆఫ్ అలెల్స్ ఉన్నాయి. ఇది స్మాల్ టీ. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా ఈ అలెల్‌లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో, ఈ అలెల్‌లో కూడా అదే ఇన్ఫర్మేషన్ ఉంటది. ఎటువంటి మార్పు లేకుండా ఈ అలెల్‌లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో, ఈ అలెల్‌లో కూడా అదే ఇన్ఫర్మేషన్ ఉంటది. ఓకే. ఈ ఎల్ఎల్‌లో ఏ ఇన్ఫర్మేషన్ ఉందో, ఈ ఎల్ఎల్‌లో కూడా అదే ఇన్ఫర్మేషన్ ఉంటది. అంటే దట్ మీన్స్ ఏంటి? 2 కూడా సేమ్ క్యారెక్టర్‌కి సంబంధించినవి. ఓకేనా? 2 కూడా సేమ్ క్యారెక్టర్‌కి సంబంధించినవి. అందుకనే వీటిని హోమోజైగస్ అని పిలుస్తారు. ఏమంటారు? హోమోజైగస్. ఎల్ఎల్స్ అనేవి 2 కూడా సేమ్ అయితే, సేమ్ క్యారెక్టర్స్ అయితే గనక వాటిని హోమోజైగస్ అంటారు. ఏమంటారు? హోమోజైగస్ అంటారు. ఓకే. ఇప్పుడు ఈ రెండిట్లకి మధ్యన ఏం జరుగుతదంటే గనక క్రాస్ పాలినేషన్ జరుగుతది. ఏం జరుగుతది? క్రాస్ పాలినేషన్. క్రాస్ పాలినేషన్ అంటే ఏంటి? క్రాస్ పాలినేషన్ అంటే ఏంటి? ట్రాన్స్‌ఫర్ ఆఫ్ పాలెన్స్ ఫ్రమ్ యాంథర్ ఆఫ్ వన్ ప్లాంట్ టు స్టిగ్మా ఆఫ్ అదర్ ప్లాంట్ ఆర్ సేమ్ స్పీసీస్. మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. క్రాస్ పాలినేషన్ అంటే ఏంటంటే గనక ట్రాన్స్‌ఫర్ ఆఫ్ పాలెన్స్ ఫ్రమ్ యాంథర్ ఆఫ్ వన్ ప్లాంట్ టు స్టిగ్మా ఆఫ్ అనదర్ ప్లాంట్ ఆర్ సేమ్ స్పీసీస్ ఈస్ కాల్డ్ క్రాస్ పాలినేషన్. క్రాస్ పాలినేషన్ జరుగుతది. ఫెర్టిలైజేషన్ జరుగుతది. ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత జైగోట్ ఫార్మ్ అవుద్ది. తర్వాత ప్లాంట్ ప్రొడ్యూస్ అవుద్ది. సో, అందులో భాగంగా ఫస్ట్ పార్ట్ ఏంటంటే మనకి ఇక్కడ క్రాస్ పాలినేషన్ జరుగుతది. ఈ క్రాస్ పాలినేషన్ ఎప్పుడైతే జరిగిందో ఇవి గ్యామెట్స్ కింద మారాలి. గ్యామెట్స్ కింద మారాలి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎలెల్స్ అనేవి గ్యామెట్స్‌గా మారుతున్నప్పుడు ఈ 2 కూడా సెపరేట్ అయిపోతాయి. ఓకే. బోత్ ఎలెల్స్ ఆర్ గెట్ సెపరేటెడ్ వైల్ ద గ్యామెట్స్ ఫార్మ్డ్ ఇన్ ద టైమ్ ఆఫ్ గ్యామెట్స్ ఫార్మేషన్. గ్యామెట్స్ ఫార్మేషన్ జరిగినప్పుడు ఈ 2 ఎలెల్స్ కూడా మనకి సెపరేట్ అయిపోతాయి. చూద్దాం ఒకసారి ఎలాగో ఇక్కడ. క్యాపిటల్ టీ, క్యాపిటల్ టీ. ఇక్కడ స్మాల్ టీ, స్మాల్ టీ. 2 కూడా సెపరేట్ అయిపోయాయి. అంటే ఇక్కడ ఉన్న పెయిర్ ఆఫ్ ఎలెల్స్‌నే 2 కూడా గెట్ సెపరేటెడ్ అయిపోతాయన్నమాట. అర్థమైందా? 2 కూడా సెపరేటెడ్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ గ్యామెట్స్ ఫార్మ్ అయిపోయిన తర్వాత మనకి ఎఫ్1 జనరేషన్ ఫార్మ్ అవ్వాలి. ఎఫ్1 జనరేషన్ ఎలా ఫార్మ్ అవుద్దంటే గనక ఇందులో కూడా 2 కూడా క్యాపిటల్ టీలే ఉన్నాయి. అంటే సేమ్ క్యారెక్టర్స్. ఇందులో కూడా 2 స్మాల్ టీలు ఉన్నాయి. అంటే సేమ్ క్యారెక్టర్స్. కాబట్టి ఇందులోంచి ఒకటొస్తది.
ఇందులోంచి ఒకటి వస్తుంది అంటే క్యాపిటల్ టీ, స్మాల్ టీ. ఓకే, రెండింటిలో ఏదైనా రావచ్చు, ఎందుకంటే బికాస్ ఆఫ్ దే బోత్ ఆర్ సేమ్ ఇన్ క్యారెక్టరిస్టిక్. ఓకే, ఇవి కూడా సేమ్ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి మాత్రం వస్తుంది, ఇక్కడ నుంచి ఏదో ఒకటి మాత్రం వస్తుంది. ఇప్పుడు చూడండి, రెండు సేమ్ ఉంటే హోమోజైగస్ అని చెప్పాం, ఈ రెండు కూడా సెపరేటెడ్ గా ఉన్నాయి కాబట్టి ఇదేంటిది హెటిరోజైగస్. ఓకేనా, ఇప్పుడు క్యాపిటల్ టీ అనేది ఒక క్యారెక్టర్ కలిగి ఉంటుంది, స్మాల్ టీ అనేది ఇంకొక క్యారెక్టర్ కలిగి ఉంటుంది, రెండు కూడా డిఫరెంట్, సేమ్ కాదు, కాబట్టి ఈ రెండు కూడా హెటిరోజైగస్. ఇప్పుడు F1 జనరేషన్ ఏమొచ్చింది, క్యాపిటల్ టీ, స్మాల్ టీ. ఇప్పుడు ఇది ఏం ప్లాంట్, F1 జనరేషన్ లో ఏ ప్లాంట్ ప్రొడ్యూస్ అయింది, టాల్ ప్లాంట్ ప్రొడ్యూస్ అయింది, ఇది టాల్. సార్ అదేంటి సార్, ఇక్కడ రెండు క్యాపిటల్ ఉంటాయి కదా టాలు, ఇక్కడ రెండు స్మాల్ టీలు ఉంటాయి కదా షార్ట్ ప్లాంట్, మరి ఇక్కడ ఒకటి టాల్ ఉంది, ఇంకొకటి షార్ట్ ఉంది, అప్పుడు టాల్ ఎలా అవుద్ది సార్ అంటే కనుక బికాస్ ఆఫ్ ద లా ఆఫ్ డామినెన్స్ ఏం చెప్తుందంటే కనుక ఇక్కడ క్యాపిటల్ టీ అనేది డామినెంట్ ట్రైట్ అనమాట, క్యాపిటల్ టీ అనేది డామినెంట్ ట్రైట్, వైల్ టీ ఈజ్ స్మాల్ టీ ఈజ్ రెసెసివ్ ట్రైట్. ఇక్కడ క్యాపిటల్ టీ అనేది డామినెంట్ ట్రైట్, స్మాల్ టీ అనేది రెసెసివ్ ట్రైట్. ఓకేనా, కాబట్టి ఈ క్యాపిటల్ టీ అనేది డామినేట్ చేస్తుంది రెసెసివ్ ట్రైట్ ని. ఓకే, రెసెసివ్ ట్రైట్ అంటే స్మాల్ టీ కూడా ఖచ్చితంగా పర్సెంటేజ్ ఉంటుంది, కానీ ఆ స్మాల్ టీని డామినెన్స్ చేసే క్యాపిటల్ టీ ఉందన్నమాట ఇక్కడ, అందుకనే లా ఆఫ్ డామినెన్స్ చెప్తున్నది. కాబట్టి ఇది రెండు కలిపి ఉన్నప్పుడు కూడా టాల్ ప్లాంట్ కింద మనం పరిగణించబడతాం, పైకి అదే కనిపిస్తుంది కాబట్టి. ఓకేనా, ఈ క్యాపిటల్ టీ అనేది డామినేట్ చేస్తుంది కాబట్టి లా ఆఫ్ డామినెన్స్ ప్రకారంగా ఇది టాల్ ప్లాంట్ కింద పరిగణించబడుతుంది. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ F1 జనరేషన్ ఏం ప్రొడ్యూస్ అయింది, టాల్ ప్లాంట్ ప్రొడ్యూస్ అయింది. ఒకసారి ఈ ప్రాసెస్ చెప్తున్నాను చూడండి. మెండల్ అనేవాడు మోనో హైబ్రిడ్ క్రాస్ గురించి ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఒక ప్యూర్ టాల్ ప్లాంట్ కి ప్యూర్ షార్ట్ ప్లాంట్ కి రెండింటికి మధ్య క్రాస్ పాలినేషన్ చేశాడు. ఓకే, ఇప్పుడు ప్యూర్ టాల్ ప్లాంట్ లో ఏం ఎల్ఎల్స్ ఉంటాయంటే కనుక క్యాపిటల్ టీ రెండింటిలో కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంటాయి. మరి ప్యూర్ షార్ట్ ప్లాంట్ లో ఎటువంటి ఎల్ఎల్స్ ఉంటాయంటే కనుక రెండు కూడా స్మాల్ టీలు ఉంటాయి. ఈ రెండింటిలో కూడా సేమ్ క్యారెక్టర్స్ ఉంటాయి లేదా సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు వీటి రెండింటి క్రాస్ పాలినేషన్ జరిగినప్పుడు గ్యామెట్స్ కింద ఫామ్ అవ్వాలి. ఈ గ్యామెట్స్ కింద ఫామ్ అవ్వాలంటే కనుక ఈ రెండు పెయిర్ ఆఫ్ ఎల్ఎల్స్ కూడా సెపరేట్ అవ్వాలి. ఇక్కడ రెండు కూడా సెపరేట్ అయిపోయినాయి, ఇక్కడ పెయిర్ ఆఫ్ ఎల్ఎల్స్ కూడా గెట్ సెపరేటెడ్. ఓకేనా, గ్యామెట్స్ కింద ఫామ్ అవుతున్నాం, ఖచ్చితంగా సెపరేట్ అవ్వాలి. సెపరేట్ అయిపోయిన తర్వాత F1 జనరేషన్ లో మనకి ఒక ప్లాంట్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి, క్రాస్ పాలినేషన్ జరిగింది. ఆ F1 జనరేషన్ లో ఒక ప్లాంట్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి. ఏ ప్లాంట్ ప్రొడ్యూస్ అయింది, టాల్ ప్లాంట్ ప్రొడ్యూస్ అయింది. ఎలా అంటే కనుక ఇక్కడ రెండు కూడా క్యాపిటల్ టీ ఒక గ్యామెట్ వస్తుంది, ఇక్కడ నుంచి ఒక గ్యామెట్ వస్తుంది, ఇక్కడ నుంచి ఏ వచ్చినా ఒకటే కదా, బికాస్ ఆఫ్ దీంట్లోని సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంది, దీంట్లోని సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంది, స్మాల్ టీలోని. సో ఇక్కడ నుంచి ఒకటి వచ్చింది, కాకపోతే ఇక్కడ డిఫరెంట్ హెటిరోజైగస్. ఇక్కడ హెటిరోజైగస్ వచ్చింది ఎందుకంటే బికాస్ ఆఫ్ క్యాపిటల్ టీ హ్యాస్ డిఫరెంట్ క్యారెక్టర్, స్మాల్ టీ హ్యాస్ డిఫరెంట్ క్యారెక్టర్ ఆర్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్, అందుకని దీన్ని హెటిరోజైగస్ అంటారు. కాకపోతే ఎందుకు టాల్ అయింది, బికాస్ ఆఫ్ టీ అనేది డామినెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ క్యాపిటల్ టీ అనేది డామినెంట్ ట్రైట్ అనమాట, వైల్ స్మాల్ టీ ఈజ్ రెసెసివ్ ట్రైట్ ని డామినేట్ చేస్తుంది ఈ టీ అనేది, డామినెంట్ ట్రైట్ అనేది. అర్థమైంది, అర్థం కాలేదా? ఇది F1 జనరేషన్ లో మనకి ఫామ్ అయినటువంటి ప్లాంట్ ఏంటంటే టాల్ ప్లాంట్. ఇప్పుడు F2 జనరేషన్ కి వద్దాం. ఇప్పుడు F2 జనరేషన్ కి వస్తే మళ్ళీ గ్రేగర్ మెండల్ ఏం చేశాడంటే ఈ F1 జనరేషన్ లోనే ఫామ్ అయినటువంటి ఈ టాల్ ప్లాంట్ ని మళ్ళీ క్రాస్ పాలినేషన్ చేశాడు. చూడండి ఒకసారి, ఇదే కదా ఫామ్ అవుతా, మళ్ళీ దీనికి ఏం చేశాడు, క్రాస్ పాలినేషన్ చేశాడు. ఇది మేల్, ఇది ఫిమేల్, ఒకటి మేల్ తీసుకున్నాడు, ఇంకోటి ఫిమేల్ తీసుకుని రెండింటికి క్రాస్ పాలినేషన్ చేశాడు. ఇప్పుడు ఈ రెండు కూడా ఏంటి, F1 జనరేషన్ లో ఉన్నటువంటి ప్లాంట్స్, F1 జనరేషన్ లో ఉన్నటువంటి ప్లాంట్స్ ఈ రెండు కూడా. F1 జనరేషన్ లో మనకి టాల్ ప్లాంట్ ప్రొడ్యూస్ అయింది. ఈ టాల్ ప్లాంట్ రెండింటిని కూడా ఏం చేశాడు మెండల్, మళ్ళీ క్రాస్ పాలినేషన్ చేశాడు. మళ్ళీ క్రాస్ పాలినేషన్ చేసినప్పుడు గ్యామెట్స్ అనేవి ఫామ్ అవ్వాలి కదా. ఈ గ్యామెట్స్ అనేవి ఫామ్ అవుతున్నప్పుడు ఇవి ఏమవుతాయి, ఎల్ఎల్స్ అనేవి సెపరేట్ అయిపోతాయి. ఈ రెండు కలిపి ఉన్నాయి, ఇప్పుడు సెపరేట్ అయిపోతాయి, అంటే ఇలా సెపరేట్ అయిపోయినాయి. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? రెండు కూడా గ్యామెట్స్ గా ఫామ్ అయిపోయినాయి. ఇప్పుడు గ్యామెట్స్ గా ఫామ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ టేబుల్ చూడండి, మనకి ఎక్కువ ఎగ్జామినేషన్ ఇదే అడుగుతుంటారు టేబుల్. చూడండి, ఈ పైకి ఆరో సింబల్ ఉందంటే కనుక అది మేల్, పైకి ప్లస్ సింబల్ ఉందంటే కనుక అది ఫిమేల్. ఓకే, మేల్ లో ఏ గ్యామెట్స్ ఉన్నాయి, క్యాపిటల్ టీ, స్మాల్ టీ. అదే ఫిమేల్ లో ఏ గ్యామెట్స్ ఉన్నాయి, క్యాపిటల్ టీ, స్మాల్ టీ. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇలాంటి టేబుల్ ఇచ్చి దీంట్లో ఫీనోటైపిక్ ఏది లేదా జీనోటైపిక్ ఏది ఏంటని అడుగుతాడు. ఇప్పుడు క్యాపిటల్ టీ ఫీజ్ అయితే ఏమవుతుంది, రెండు క్యాపిటల్ టీ ఫామ్ అవుతాయి. క్యాపిటల్ టీ, స్మాల్ టీ, క్యాపిటల్ టీ ఒకటి, స్మాల్ టీ ఒకటి. నెక్స్ట్ స్మాల్ టీ ఒకటి, క్యాపిటల్ టీ ఒకటి. ఇప్పుడు స్మాల్ టీ క్యాపిటల్ టీ రాయకూడదు, ఇప్పుడు కూడా క్యాపిటల్ టీ, స్మాల్ టీ రాయాలి. ఎందుకంటే టీ అనేది డామినెంట్ కాబట్టి, క్యాపిటల్ టీ అనేది డామినెంట్ రైట్ కాబట్టి ముందు అదే రాయాలి స్మాల్ వచ్చినప్పుడు కూడా. నెక్స్ట్ స్మాల్ టీ. ఈ విధంగా మనకు ఫామ్ అయింది. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, ఈ విధంగా మనకు ఫామ్ అయింది. ఇప్పుడు F2 జనరేషన్ చూద్దాం.
F2 జనరేషన్ లో ఏ ప్లాంట్ ప్రొడ్యూస్ అయ్యాయి చూద్దాం. ఫస్ట్ ఏం ప్రొడ్యూస్ అయింది? క్యాపిటల్ టీ. నెక్స్ట్‌ది క్యాపిటల్ టీ, స్మాల్ టీ. మళ్ళీ క్యాపిటల్ టీ, స్మాల్ టీ. మళ్ళీ స్మాల్ టీ, స్మాల్ టీ. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇది టాల్ ప్లాంట్. ఇది టాల్ ప్లాంట్. ఎందుకంటే ఒక్క క్యాపిటల్ టీ ఉన్నా కూడా టాల్ ప్లాంటే. ఎందుకంటే క్యాపిటల్ టీ అనేది డామినెంట్ రైట్. నేను ముందే చెప్పాను. ఇక్కడ క్యాపిటల్ టీ ఒకటే, స్మాల్ టీ ఒకటి ఉంది. కానీ టాల్ ప్లాంట్ ప్రొడ్యూస్ అయింది. ఎందుకంటే కనుక క్యాపిటల్ టీ ఉందంటే కనుక అందులో ఖచ్చితంగా అది మిగతా వాటిని రెసెసివ్ ట్రైట్స్ ని డామినేట్ చేస్తుంది. డామినేట్ చేసి ఖచ్చితంగా టాల్ కింద అయిపోద్ది అనమాట. సో ఇక్కడ క్యాపిటల్ టీ ఉంది కాబట్టి ఇదేంటిది? టాల్ ప్లాంట్. ఇది ఎక్కడ కూడా క్యాపిటల్ టీ ఉంది, ఇది కూడా టాల్. ఎక్కడ కూడా క్యాపిటల్ టీ ఉంది, ఇక్కడ కూడా టాల్. ఇక్కడ క్యాపిటల్ టీ లేదు కాబట్టి ఈ రెండు కూడా స్మాల్ కాబట్టి ఇది స్మాల్ ప్లాంట్. అంటే మొత్తం మీద దీన్ని ఒక 100% తీసుకుంటే జనరల్ గా F1 జనరేషన్ లో మనకి ఈ రెసెసివ్ ట్రైట్ అనేది కూడా ఉంది. కానీ ఈ డామినెంట్ ట్రైట్ ఏం చేసిందంటే క్యాపిటల్ టీ డామినెంట్ చేసింది. అది F2 జనరేషన్ లో బయటపడ్డది. బయటపడి ఒక 100% తీసుకుంటే 75% మనకి టాల్ ప్లాంట్ వచ్చింది. 25% మాత్రం స్మాల్ ప్లాంట్ వచ్చింది. అర్థమైంది అర్థం కాలేదా? చూడండి, ఇక్కడ సేమ్ ఇక్కడ క్యాపిటల్ టీ, స్మాల్ టీ. మళ్ళీ ఇక్కడ ఉండేది యాస్టేజ్, ఇక్కడ. ఓకే, ఏ దాంట్లో ఉన్నా సరే క్యాపిటల్ టీ ఉందంటే కనుక అది ఖచ్చితంగా టాల్. బికాస్ క్యాపిటల్ టీ అనేది డామినెంట్ రైట్. అది డామినెంట్ చేస్తుంది మిగతా వాటిని, రెసెసివ్ ట్రైట్స్ ని డామినేట్ చేస్తుంది. అందుకని క్యాపిటల్ టీ ఉంది టాల్, ఇక్కడ క్యాపిటల్ టీ ఉంది టాల్, ఇక్కడ క్యాపిటల్ టీ ఉంది టాల్, ఇక్కడ క్యాపిటల్ టీ ఎక్కడ లేదు, అన్ని స్మాల్లే ఉన్నాయి కాబట్టి స్మాల్. ఓకేనా? 3% మొత్తం 75% టాల్ ఉంది, 25% స్మాల్ ఉంది. ఓకేనా? ఇప్పుడు అసలైన విషయానికి వద్దాం. ఫీనోటైపిక్, జీనోటైపిక్. సార్, హౌ యూ హావ్ టు ఫైండ్ జీనోటైపిక్ అండ్ ఫీనోటైపిక్? ఫీనోటైపిక్ అంటే ఎక్స్టర్నల్ క్యారెక్టర్ తీసుకోవాలి మనం. ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ అంటే ఏంటి? హైట్, పైకి కనిపిస్తుంది ఏంటి? హైటే కదా. ఇప్పుడు హైట్లు ఎన్ని ఉన్నాయి? 3. మరి ఇక్కడ హైట్ టాల్ ఎన్ని ఉన్నాయి? హైట్ లో 3, స్మాల్ ఉన్నాయి 1. అంటే ఎక్స్టర్నల్ కనిపిస్తున్నటువంటి ఫీచర్ ఏంటి మనకి? హైటే కదా. కాబట్టి టాల్ 3, స్మాల్ 1. సో ఫీనోటైపిక్ రేషియో ఆఫ్ మోనోహైబ్రిడ్ క్రాస్ ఏంటి ఇప్పుడు? 3:1. అలాగే జీనోటైపిక్ రేషియో అంటే ఏంటి? జెనెటికల్ క్యారెక్టర్. ఇప్పుడు చూడండి, జెనెటికల్ క్యారెక్టర్ అంటే ఇక్కడ క్యాపిటల్ టీ అనేది అలాంటిది మళ్ళీ ఎక్కడైనా ఉందా? ఇంకెక్కడా లేదు, 1. అవునా? ఇది హోమోజైగస్. నెక్స్ట్ దే క్యాపిటల్ టీ, స్మాల్ టీ అలాంటిది ఎక్కడైనా ఉందా? ఇక 2 చోట్ల ఉంది కాబట్టి 2 కూడా హోమోజైగస్. లాస్ట్ స్మాల్ టీ ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు కాబట్టి అది 1. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఫీనోటైపిక్ ఆఫ్ మోనోహైబ్రిడ్ క్రాస్ ఎంత? 3:1. జీనోటైపిక్ ఆఫ్ మోనోహైబ్రిడ్ క్రాస్ ఎంత? 1:2:1. అర్థమైందా అర్థం కాలేదు నేను చెప్పేది? జాగ్రత్తగా ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఒకసారి నేను క్విక్ రివిజన్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఒకవేళ అర్థం కాకపోతే, మెండెల్ అనేవాడు 2 ప్లాంట్స్ తీసుకున్నాడు. ఒక ప్లాంట్ పేరు ప్యూర్ టాల్ ప్లాంట్, రెండో ప్లాంట్ పేరు ప్యూర్ షార్ట్ ప్లాంట్. ఓకే, ఈ ప్యూర్ టాల్ ప్లాంట్ ని ఎలా ఇండికేట్ చేస్తామంటే ఒక పెయిర్ ఆఫ్ అలెల్స్ తో ఇండికేట్ చేస్తాం. క్యాపిటల్ టీ. ఈ ప్యూర్ షార్ట్ ప్లాంట్ ని ఎలా ఇండికేట్ చేస్తామంటే ఒక పెయిర్ ఆఫ్ అలెల్స్ తో మనం ఇండికేట్ చేస్తాం. స్మాల్ టీ. ఈటీలోని ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఈటీలోని కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. రెండు కూడా సేమ్ కాబట్టి. సో ఈ రెండిట్లో కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. రెండు కూడా డిఫరెంట్ కాదు కదా, సేమ్ కాబట్టి సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ రెండిట్ల మధ్య క్రాస్ పాలినేషన్ జరిగినప్పుడు అవి గ్యామెట్స్ గా మారుతాయి. గ్యామెట్స్ గా మారినప్పుడు ఈ రెండు కూడా సెపరేట్ అయిపోతాయి. ఈ పెయిర్ ఆఫ్ అలెల్స్ ఏమవుతాయి? సెపరేట్ అయిపోతాయి. అందుకని సెపరేట్ గా రాశాను ఇక్కడ. ఇవి కూడా సెపరేట్ అయిపోతాయి. ఇప్పుడు ఈ రెండిట్ల నుంచి కాంబినేషన్ ఆఫ్ గ్యామెట్స్ జరుగుతుంది ఇక్కడ. కాంబినేషన్ ఆఫ్ గ్యామెట్స్. ఈ కాంబినేషన్ ఆఫ్ గ్యామెట్స్ లో రెండు గ్యామెట్స్ కూడా సేమ్ క్యారెక్టర్స్ కలిగి ఉన్నాయి కాబట్టి ఒక గ్యామెట్ వస్తుంది. ఈ రెండింటిలో సేమ్ ఒకే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి సేమ్ ఒకటి వస్తుంది. ఇక్కడ నుంచి రెండు స్మాల్ టీలే ఒకటే వచ్చింది, రెండు క్యాపిటల్ టీలే ఒకటే వచ్చింది. ఏది వచ్చినా ఒకటే కదా. సో ఇక్కడ మొత్తం మీద మనకి ఈ విధంగా ఫామ్ అయింది. అంటే ఇందులో ఇన్ఫర్మేషన్ వేరే ఉంటుంది, క్యాపిటల్ టీలో, స్మాల్ టీలో ఇన్ఫర్మేషన్ వేరే ఉంటుంది. అంటే ఇది హెటెరోజైగస్ అనమాట. ఓకేనా? ఇది F1 జనరేషన్ ప్లాంట్ ప్రొడ్యూస్ అవడం, ఇది ప్రొడ్యూస్ అయింది మనకి. F1 జనరేషన్ లో ఈ ప్లాంట్ ప్రొడ్యూస్ అయింది. ఏ ప్లాంట్ అని చూసుకుంటే కనుక అది టాల్ ప్లాంట్. ఎందుకు సార్ టాల్ ప్లాంట్? రెండు క్యాపిటల్ టీలు ఉంటాయి కదా, టాలు. మరి ఇక్కడ ఒకటి క్యాపిటల్ ఉంది, ఇక్కడ స్మాల్ ఉంది. ఎలాగవుద్ది టాల్ ప్లాంట్ అంటే కనుక క్యాపిటల్ టీ అనేది డామినెంట్ ట్రైట్ అంటే లక్షణం, డామినెంట్ లక్షణం కలిగినది. స్మాల్ టీ అనేది రెసెసివ్ లక్షణం కలిగినది. సో ఈ స్మాల్ టీని డామినేట్ చేసి టాల్ ప్లాంట్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట F1 జనరేషన్ లో. ఇప్పుడు మళ్ళీ ఏం చేశాడు? F2 లో ఏం ప్రొడ్యూస్ అవుతుందో తెలుసుకోవడం కోసం F1 లో ప్రొడ్యూస్ అయినటువంటి ఈ టాల్ ప్లాంట్ నే ఒకటి మేలు ఒకటి ఫిమేల్ తీసుకుని ఆ రెండింటి మధ్య క్రాస్ పాలినేషన్ చేశాడు. అవి కూడా గ్యామెట్స్ కింద సెపరేట్ అయిపోయినాయి. సెపరేట్ అయిపోయిన తర్వాత
ఇగో ఇవి మేలు, ఇది ఫిమేల్, ప్లస్ ఉంటే ఫిమేల్, యారో ఉంటే మేలు. ఈ రెండిట్లకి మధ్య పాలినేషన్ జరిగింది. ఈ రెండిట్లకి ఫెర్టిలైజేషన్ జరిగింది. టీ టీ ఇదిగో టీ 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 స్మాల్ టీ, టీ స్మాల్ టీ, స్మాల్ టీ టీ, టీ స్మాల్ టీ. ఇది డామినెంట్ కాబట్టి ముందు రాయాలి. నెక్స్ట్ స్మాల్ టీ స్మాల్ టీ స్మాల్ టీ స్మాల్ టీ. ఓకేనా? F2 జనరేషన్ సేమ్ అదే ఇక్కడ ఎలా ఫామ్ అయిందో బ్లూ కలర్ లో అవే నేను వేసాను. ఓకే, టీ ఉందంటే కనుక డామినెంట్ రైట్ కాబట్టి ఇది టాల్. ఇంకో టాల్, టీ ఉంది టాల్, క్యాపిటల్ టీ ఉంది టాల్, అక్కడ క్యాపిటల్ టీ లేదు స్మాల్. 100% లో 75% ఏం ప్రొడ్యూస్ అయింది F2 జనరేషన్ లో? టాల్ ప్లాంట్. 25% మాత్రం స్మాల్. ఓకేనా? ఇప్పుడు ఫినోటైపిక్ రేషియో అనేది ఎక్స్టర్నల్ క్యారెక్టర్ కి సంబంధించినది. అంటే ఎలా కనిపిస్తుంది మనకి? టాల్ ఆఫ్ హైట్, హైట్ తీసుకోవాలి మనం. ఇక్కడ మూడేమో టాల్ కింద ఉన్నాయి, ఒకటేమో స్మాల్ కింద ఉంది. అందుకనే 3:1. జీనోటైపిక్ అనేది జెనెటికల్ ఫీచర్ తీసుకోవాలి మనం. జెనెటికల్ అంటే ఈ క్యాపిటల్ టీ ఇలాంటిది ఎక్కడైనా ఉందా మనకి? ఇంకెక్కడ లేదు కాబట్టి ఒకటే. సో క్యాపిటల్ టీ స్మాల్ టీ ఇలాంటి రెండు ఉన్నాయి కాబట్టి రెండు. స్మాల్ టీ ఇలాంటిది ఒకటే ఉంది కాబట్టి అది. సో ఇది మోనోహైబ్రిడ్ క్రాస్ సంబంధించింది. F1 జనరేషన్ లో లేదా F2 జనరేషన్ లో ఏ విధమైనటువంటి ఫినోటైపిక్ ఎలా కనుక్కోవాలి, జీనోటైపిక్ ఎలా కనుక్కోవాలి మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను నేను. కొంచెం హెల్త్ బాగోపోవడం వల్ల స్లోగా చెప్తున్నాను క్లాస్, అర్థం చేసుకోండి. టైం ఉంటే కనుక డైహైబ్రిడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? రిమైనింగ్ 1 మార్క్స్ 2 మార్క్స్ కూడా ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే కనుక అవి ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే కమ్యూనిటీ పోల్స్ లో ఒక 25 ఇంపార్టెంట్ 1 మార్క్స్ పెట్టాను. అవన్నీ కూడా మీరు చూడండి, ఖచ్చితంగా ఆన్సర్ చేయండి, నేర్చుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి.